అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అధికారులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు. మాజీ ఎమ్మెల్యే గణేష్ అసత్య ప్రచారాలు చేయవద్దు అంటున్న డీఎస్పీ శ్రీనివాసరావు. ప్రెస్ మీట్ పెట్టే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అంటూ హితవు. అవసరం అయితే పోలీస్ స్టేషన్కు వస్తే సీసీ ఫుటేజ్ చూపిస్తాం. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ వేములపూడి గ్రామ సచివాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో అప్పన్నపాలెంకు చెందిన సుర్ల నూకరాజు అలియాస్ జగన్ ఎమారోతో వాగ్వాదానికి దిగడంతో పాటు సిబ్బందిని దుర్భాషలాడి న్యూసెన్స్ సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం చట్టరీత్యా నేరమని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టేషన్లో ఉన్న సమయంలో సుర్ల నూకరాజు లాకప్ గేటుకు మొలతాడుతో మెడ కట్టుకునేందుకు ప్రయత్నించగా, కాలు గేటుకు తగిలి బొటనవేలికి స్వల్ప గాయం అయినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. వెంటనే సిబ్బంది స్పందించి కౌన్సెలింగ్ నిర్వహించి, అదే రాత్రి అతడిని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై వీఆర్ఓ ఫిర్యాదు మేరకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన మొత్తం పోలీస్ స్టేషన్ సీసీటీవీలో రికార్డు అయిందని, వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ అసత్య ప్రచారాలు చేయవద్దని డీఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్కు వస్తే సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తామని. ఈ రోజున 4/7/26 తేదీన మన నర్సీపట్నం ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మీడియా సమావేశం పెట్టి, మీడియా సమావేశంలో నర్సీపట్నం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి వివరణకు గాను ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియపరచడం జరుగుతుంది. తేదీ 3/7/26 తేదీన అంటే నిన్న సుమారు 3 గంటల ప్రాంతంలో వేములపూడి గ్రామంలో ఒక గ్రామ సభ జరిగింది. దానికి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ సమయంలో సుర్ల నూకరాజు అని చెప్పి అప్పన్నపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన ఎంఆర్ఓ గారితో మరియు అక్కడ ఉన్న సిబ్బందితో వాటితో గొడవ పడగా, ఆ విషయమై ఎంఆర్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు ఒక 2 కానిస్టేబుల్స్ను పంపించడం జరిగింది. ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఏం జరిగింది అని చెప్పి మన స్టేషన్లో ఉన్న రూరల్ ఎస్ఐ గారు ఆయన్ను పిలిచి ఎంక్వైరీ చేసి తర్వాత మాట్లాడతాను, వేరే పని ఉంది అనేసి పక్కన కూర్చొని టేబుల్ మీద కూర్చోబెట్టమని చెప్పగా, ఆ హాల్లో సుమారుగా ఒక 15 నుంచి 20 మంది వరకు సిబ్బంది మరియు పబ్లిక్ అంతా కూడా ఉన్నారు. అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగా ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి బయటికి వెళ్ళిపోగా, ఎందుకు నీకు చెప్పినా సరే నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు అన్న ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి లాకప్లో పెట్టడం జరిగింది. అయితే లాకప్లో కూడా వేయలేదు, లాకప్లో కూర్చోబెట్టడం జరిగింది. ఈలో ఆయన చాలాసేపు కూర్చున్న తర్వాత అందరినీ భయపెట్టడానికి గాను తనకున్న మొలతాడు తీసుకొని అక్కడ గురుపు వేసుకోవడానికి అని చెప్పి ప్రయత్నం చేసి భయపెట్టే విధంగా చేయగా, ఇమీడియట్గా సిబ్బంది రియాక్ట్ అయ్యి వెళ్ళి ఆయన్ని మందలించి బయటకు తీసుకురావడం జరిగింది. ఆ తీసే క్రమంలో ఆయన కాలుకి లాకప్ తాలూకా డోర్ తగులుకొని చిన్న గాయమైంది. తీసుకొచ్చిన తర్వాత ఈ విషయం తెలిసి నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు ఆయన్ని మందలించడం జరిగింది. అంతేగాని ఆయన్నేమో లాఠీ పెట్టి అమృతాంజనం రాసి కొట్టడం లేదు, ఇది బూటు కాలుతో తన్నడం, ఇవన్నీ కూడా అవాస్తవాలు. చాలా క్లియర్గా ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో మన నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయనతో వచ్చిన లాయర్లు కానీ లేదు ప్రెస్ సోదరులు అందరూ కూడా మా దగ్గర కానీ రేపు వచ్చేలాగుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా మీకు చూపించి వాస్తవాలు మీరు తెలుసుకోగలుగుతారు. అవి చూసి గమనించాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఎక్స్ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి, ఇట్లాంటి ఆరోపణలు చేసేటప్పుడు అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. చాలాసార్లు ఇలాంటి విషయాలు ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ఈసారి ఒక నిజాయితీపరుడైన ఒక సబ్ ఇన్స్పెక్టర్ కోసం ఆయన ఈ విధంగా వ్యాఖ్యం చేయడంతో మీ ముందుకు ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాం. రేపు వచ్చేలాగుంటే సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా మీరు చూస్తారు. అట్లాగే ఈ విషయం మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఈ సుర్ల సుర్ల నూకరాజు గారి మీద ఒక కంప్లైంట్ కూడా రావడంతో ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా దర్యాప్తులో ఉంది. ముందు జరిగిన ఇష్యూ గురించి కూడా
ఎస్ఐ గారు ఒక పర్మిషన్ కోసం పెట్టడం జరిగింది, ఎంక్వైరీ కోసం అని. ఆ ఎంక్వైరీ కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ. Yeah.